ఈరోజు రేవంత్ రెడ్డి విషయం నేను చెప్తా ఉన్నాను. ఆగస్టు సంక్షోభం తప్పదు. ఎట్టి పరిస్థితిలో సంక్షోభం ఏంది అసలు? ఆగస్టు సంక్షోభం ఒకసారి సరే. ఎల్లో పార్టీ నుంచి వచ్చిన వారికి తెలుగుదేశంలో ఇప్పుడు ఆగస్టు సంక్షోభాలే ఉంటుండే కదా. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన కూడా మరి తప్పకుండా మరి ఆగస్టు సంక్షోభం ఉంటుందేమో అని చెప్పి నేను భావిస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా మరి రేపు నువ్వు కాచుకో, నీ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు తెలుసుకో అని ఇంకా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఇంకా ఒక యువ నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. ముందు ఆయన పద్ధతి మార్చుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా అభద్రతా భావంతో ఈరోజు చాలా ఇన్సెక్యూర్గా ఉన్నట్టుగా బలహీనమైనటువంటి ముఖ్యమంత్రిగా కనపడతా ఉన్నాడు. వారు ఇచ్చేటువంటి ఏ స్టేట్మెంట్ మీరు తీసుకున్నా కూడా ఏ స్టేట్మెంట్లో కూడా పసలేదు. కేవలం అభద్రతా భావంతో మాట్లాడుతున్నట్టుగా అవపడతా ఉన్నది తప్ప వారు ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం లేదు. నేను ఒకటే విషయం తెలియజేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. నరేంద్ర మోడీ గారి గురించి కాదు, ముందు జూలైలో వచ్చేటువంటి నీ ఓటుకు నోటు కేసు గురించి నువ్వు ముందుగా చూసుకో. నీ ఓటుకు నోటు కేసు ఉన్నది. నీ గతంలో నీ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలకు ఒక్కసారి కూడా మేము చెప్పిన వాటికి ఇప్పటివరకు దానికి సమాధానం చెప్పారంటే నువ్వు. మొన్ననే 31 జీవో విషయంలో నేను బయటపెట్టినాను, దాని మీద సమాధానం చెప్పాను నువ్వు. అవినీతిలో మునిగిపోయినటువంటి నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం నిజంగా కూడా ఇది నీ స్థాయికి సరిపోదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తాను. ఏమన్నా కొత్త ట్యాక్స్ వచ్చినాయి ఈ మధ్య? ఆర్ ట్యాక్స్ అయిపోయింది, బీ ట్యాక్స్, ఇంకేమైనా కొత్త ట్యాక్స్ ఏమన్నా? మండే చెప్తాను. మీరు 12 గెలుస్తామంటున్నారు, కాంగ్రెస్ ఏమో 14 గెలుస్తామంటారు. అసలు నిజంగా తెలంగాణలో ఎవరికి ఎంత బలం నిజంగా ఉందా? నేను మొన్ననే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా ఉంటే మహేశ్వర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. దానికి నువ్వు సిద్ధమని అడిగినా ఈ రోజు కూడా నేను ఆ స్టాండ్ మీద నిలబడ్డాను. కేవలం ఏ రకంగా నువ్వు మాయమాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి నువ్వు ముఖ్యమంత్రి గద్దెనెక్కినావో అదే మాదిరిగా మళ్ళీ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎన్ని రకాలుగా నువ్వు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రాబోతా ఉన్నది. నువ్వు ఇచ్చినటువంటి నువ్వు ఇచ్చినప్పుడు తప్పుడు వాగ్దానాలను ముందు నెరవేర్చే ప్రయత్నం చెయ్యు. నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కడుక్కునే ప్రయత్నం చెయ్యు. నువ్వు ఇచ్చినటువంటి నీ మీద వచ్చే ఆరోపణలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చెయ్యు. నువ్వు ఈరోజు నీ మీద ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు తుడుచుకునే ప్రయత్నం చేయి తప్ప ఈ రకంగా మరి పెద్ద నాయకుడిని పట్టుకొని నువ్వు రాళ్ళు కొట్టినంత మాత్రం నువ్వు పెద్ద నాయకుడు కాలేవని చెప్పి తెలియజేస్తాను.